ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క శ్రేష్టమైన సత్యాలను వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందుగా, మహాగణుడవు, పరిశుద్ధుడవు, సకల ఆశీర్వాదములకు, సమస్త దీవెనలకు కారణభూతుడా, ఈరోజు నీ సత్యాన్ని, నీ మాటను, నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా ప్రభువా, మీరే మా అందరితో మాట్లాడి మమ్మల్ని నీ పాత్రలుగా వాడుకోమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, ఈరోజు యొక్క వాక్యాన్ని చెప్పడానికి గల కారణం ఏంటంటే, నేను ఒక వారం నుండి ఒక బ్రదర్ని రెగ్యులర్గా చూస్తూ ఉన్నాను. ఆయన చేస్తున్న పనిని చూసి ఆశ్చర్యం వేసింది. ఏంటంటే, ఆయన పెద్దగా చదువుకున్న వ్యక్తిలాగా లేడు. ఒక బ్యానర్ పట్టుకొని, ఆ బ్యానర్ని ఇలా చేత్తో ఎత్తు పట్టుకొని, అలాగే ఒక స్టాట్యూలాగా గంటలు అలా నిలబడిపోయి ఉంటున్నాడు. రాజమండ్రి శానిటోరియం దగ్గర, అలాగే ఒక్కొక్కసారి సెంట్రల్ జైల్ రోడ్లో అలా నిలబడుతూ ఉంటున్నాడు. అందులో ఆ బ్యానర్ మీద ఉందంటే, యేసయ్యను నమ్ముకోండి, నెమ్మదిని ఉందండి. యేసు ప్రభు అందరికీ దేవుడే ఉన్నాడు, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎన్నడూ త్రోసివేయుడు అని చక్కటి వాక్యాలతో ఆయన ఆ యొక్క బ్యానర్ పట్టుకొని అలాగే స్టాట్యూగా నిలబడిపోయి గంటలండి నిలబడి ఉంటున్నాడు. చూస్తే ఆశ్చర్యం కలిగింది, ఓ ప్రక్కన చాలా ఆనందం కలిగింది. ఆయన చూసి అనిపించింది, మనం చేస్తున్నది ఒక సువార్తేనా? మనం సుఖవంతమైన సువార్తను చేస్తున్నాం. కారులో వెళుతూ, బైకుల్లో వెళుతూ, ఏ నొప్పి లేకుండా, ఏ బాధ లేకుండా మనము ఆ సువార్తను చేస్తున్నాం. ఆయనలో ఉన్నటువంటి ప్యాషన్ చాలా గొప్పది. ఓ పాట ఉంటుంది, సువార్తను ప్రకటించవా, సునాదము వినిపింపవా, సిలువను ధరించవా, దాని విలువను వివరింపవా. ఈ పాట ప్రతి ఒక్కరూ కూడా మనం దాన్ని ఒక ఇన్స్పైర్గా తీసుకోవాలి. సునాదము, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క మంచి మాటలను మన ఇతరులకు తెలియపరచడం వల్ల మన హృదయాలకి ఎంతో నెమ్మది ఉంటుంది. ఆయనకి ఎందుకు ఆ గంటలు నిలబడటం అంటే, ఒక ప్యాషన్, నా ప్రభువుని అందరికీ ప్రకటించాలని. చూసారా, ఆయనకున్నటువంటి ప్యాషన్ చూస్తే మనం చేస్తున్నటువంటి సువార్త నథింగ్, కొంచెం కూడా లేదు ఆయన చేసిన దాంట్లో మనం చేసింది. సువార్త భారం అండి ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ప్రతి ఒక్కరి మీద కూడా విన్న వాక్యము వారంలో కొందరికైనా మనం షేర్ చేసే వారిగా ఉండాలి. ఫాలోఅప్ వర్క్ కూడా ఉండాలి. ఆ తర్వాత ఏదో చెప్పేసాము, వచ్చేసాము, చేతులు దులిపేసుకోవటం కాదు. మనము దేవుని యొక్క మాటలను ప్రకటిస్తూ, మరలా ఒక్కొక్కసారి వీలుంటే, వారు నీకు దగ్గరలో ఉంటే ఫాలోఅప్ చేయండి. బ్రదర్ ఎలా ఉన్నారు, ఏంటి అని మాట్లాడటం వల్ల పట్ల ఎంత ప్రేమను వీరు చూపిస్తున్నారని ప్రభుని ఇంకా గొప్పగా వారు నమ్ముకుంటారు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:6 నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలిగి చేయువాడు దేవుడే అంటాడు. మనం బోధించుకుంటూ వెళ్ళిపోవటమే. ఈ సువార్త ప్రకటించే విధానంలో అందరూ రిసీవ్ చేసుకోరు. కొందరు రిసీవ్ చేసుకుంటారు, కొందరు మన మీద తిరుగుబాటు చేస్తారు. అయినప్పటికీ కూడా మనము తల వంచుకొని సహించుకుంటూ వెళ్ళిపోవటమే. ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు నేను ఎలా ఉన్నాను అంటే, ప్రభువుని తెలుసుకున్నానంటే, ఈ సత్యాన్ని తెలుసుకున్నానంటే, మీరు ఒకసారి గమనించుకోండి. మీకు మీరుగా ప్రభువుని తెలుసుకున్నారా? లేదు కదా. ఎవరో ఒకరు చెప్పటం వల్ల, ఏ టీవీలోనో చూడటం వల్ల, ఇందాక చెప్పినట్లుగా ఒక బ్రదర్ ఇలా ఆ యొక్క బ్యానర్ పట్టుకొని ఆ బ్యానర్ చూడటం వల్ల, లేదంటే మీరు ఏ బస్సుల్లోనో, ఏ కారుల్లోనో, ఏ బైక్స్ మీద వెళ్ళిపోతుండగా ఏ గోడ మీదో దేవుని యొక్క వాక్యము చూడటం ద్వారానో, లేదంటే ఎవరో ఒక వ్యక్తి మనకు తెలియపరచడం వల్లే కదా మనం దేవుని యొక్క సత్యంలో ఉన్నాము, ప్రభుని నమ్ముకున్నాం, ప్రభుని రక్షకుడిగా మనం అంగీకరించాం. అవునా కదండి? కాబట్టి మనం పనిచేస్తున్న చోట్ల, కనీసము మనకి అవకాశం ఉన్న చోట్ల ప్రభుని మనం ప్రకటించేవారిగా ఉండాలి. అది మనకి ఎంతో తృప్తినిస్తుంది. ప్రయత్నించండి, ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తారు. ఎందుకంటే ప్రభు ఆయన చిట్ట చివరిగా
చేసినటువంటి ప్రసంగం తన శిష్యులకు చెప్పింది ఏంటంటే, మార్కు సువార్త 16:15 అంటారు కదా, మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభు మాట్లాడారు. కాబట్టి మనము దేవుని యొక్క మాటలను ప్రకటించేవారిగా ఉండాలి. కనీసం వారంలో మనం విన్న వాక్యాన్ని కనీసం కొందరికైనా అవకాశం ఉన్నప్పుడు ప్రకటించేవారిగా ఉండాలి. నీ మాట ద్వారా, నీ ప్రభు వాక్యం ద్వారా ఒక్కరైనా రక్షింపబడితే దాని ఫలము ఖచ్చితంగా నీవు పొందుకుంటావు నా ప్రియ సహోదరి సహోదరుడా. కనుక సువార్త భారాన్ని మనం మోసేవారిగా ఉండాలి. సిలువ భారాన్ని మనం మోసేవారిగా ఉండాలి. సిలువను గురించిన వార్త అనేకులకు మనం ప్రకటించేవారిగా ఉండాలి. ఈ మాటలు దేవుడు మన అందరి జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.